హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతుంది, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో చూద్దాం. ఓకేనా? అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది చేరుతుంది. కాబట్టి లైక్ చేయడం, అలాగే మీ ఒపీనియన్ని నాకు కమెంట్ ద్వారా తెలియజేయడం అసలు మర్చిపోకండి. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా? అండ్ అలాగే కొంతమంది పైల్ రీడింగ్ అడుగుతున్నారు, పైల్ 1 పైల్ 2 అలా ఉంటుంది కదా, అలాంటి రీడింగ్ అడుగుతున్నారు. సో చాలామంది పైల్ రీడింగ్కి ఓటింగ్ అనేది వస్తే నేను డెఫినెట్లీ రీడింగ్ అయితే ఇస్తాను పైల్ పరంగా. ఓకేనా? కాబట్టి పైల్ 1 పైల్ 2 అలా ఎంతమందికి ఉంది ఇష్టం, అది నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా? ఓకే అండి, మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూస్తాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. చూసే మా వ్యూస్ కోసం మీరు ఈరోజు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు. వావ్, సూపర్ అండి. రీయూనియన్ కార్డ్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి మీకు 3 days లోపల ఇక్కడ రీయూనియన్ అనేది జరగబోతుంది. అండ్ కొంతమందికండి మీ లైఫ్లో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారిని వేరే వారు మైండ్ వాష్ చేస్తున్నారనమాట. ఓకే, తను మీ లైఫ్లో రాకుండా అండ్ తనకి లేనిపోని చెప్తా ఉండడము అలాంటిది ఏదో చెప్తున్నారనమాట ఈ పర్సన్కి. కాబట్టి తను భయపడతా ఉండొచ్చు. తనకి మీ మీద లవ్ ఉందా అంటే లవ్ ఉంది, ఫీలింగ్స్ ఉంది, కానీ ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. తను ఏమీ చేయలేని పరిస్థితిలో మీ పర్సన్ ఉన్నారు. తనకి మీతో ఉండాలి అని ఉంది, మీతోనే లైఫ్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. కానీ ఇక్కడ తన లైఫ్లో ఉన్నవారు ఎవరో ఫీమేల్ పర్సన్ కావచ్చు, మేల్ పర్సన్ కావచ్చు, తనకి వేరే ఆపర్చునిటీస్ అనేది తన లైఫ్లో తీసుకురావడము అండ్ నువ్వు ఈ పర్సనే పెళ్లి చేసుకోవాలి, ఈ పర్సన్తోనే ఉండాలి, ఆ పర్సన్ మన లైఫ్లో వద్దు. సో ఇదంతా ఏదో చెప్తున్నారనమాట, మైండ్ వాష్ చేస్తున్నారు ఈ పర్సన్ని చాలా. ఓకే, దానికి ఈ పర్సన్ తనకి మీ మీద లవ్ ఉన్న ఫీలింగ్స్ ఉన్న తను టెంపరెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. తనకి మీతో ఉండాలి అని ఉంది, కానీ ఇక్కడ చూడండి తను చాలా పెయిన్తో చాలా బాధతో తను మూవ్ ఆన్ అయిపోయి ఉంటారనమాట. ఓకే, ఆల్రెడీ ఇది జరిగిపోయి ఉంటుంది అండ్ కొంతమందికి జరిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, మీ పర్సన్ లైఫ్లో ఉన్నవారు మీ పర్సన్కి మీ మీద ఏదో లేనిపోని చెప్తా ఉన్నారనమాట. ఓకే, గాసిప్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి మీ వెనకాల. ఓకే, కానీ మీకు 3 days లోపల ఏదో న్యూస్ లాంటిది మీకు రావచ్చండి మీ పర్సన్ వైపు నుంచి. ఓకే, ఓకే, ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అనుకున్నారు ఈ పర్సన్, మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనుకున్నారు, మీతో ఉండాలి అనుకున్నారు ఈ పర్సన్, తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని అనుకున్నారు. కానీ మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో టవర్ అనేది పడింది, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తన లైఫ్లో ఎవరో ఒక న్యూ పర్సన్ కూడా వచ్చి ఉంటారనమాట. దానివల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ టవర్ కూడా పడి ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి అండ్ తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారు, చాలా బిందాస్గా ఉన్నారు అని మీరు అనుకోవద్దు. కానీ ఈ పర్సన్ మనసులో మాత్రం మిమ్మల్ని కోల్పోయాను, మీతో హ్యాపీగా ఉండాలనుకున్నాను, కానీ ఈ పర్సన్ నాకు దూరం అయ్యారు అని తన మనసులో మాత్రం ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి, చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మేబీ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ విషయంలోనే హర్ట్ చేసి ఉండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు, మీరు బాధపడే విధంగా, లేదా ఎప్పుడైనా ఈ పర్సన్ మిమ్మల్ని తీసి పాడేయడం కానీ కూరలో కరివేపాకులాగా మిమ్మల్ని తీసి పాడేయడం చేశారు అంటే తను చాలా బాధపడుతున్నారనమాట. ఉన్నన్ని రోజులన్నా మీతో హ్యాపీగా ఉండలేదు అని ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు, చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని కోల్పోయాను అని తను చాలా బాధపడుతున్నారనమాట.
ఇప్పుడు ఈ పర్సన్ తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అనుకుంటే తన లైఫ్‌లో మీరు లేరు. తను కప్ తీసుకొని రెడీగా ఉన్నారనమాట. కానీ మీరు చేజారిపోయారు అప్పటికి. ఓకే. ఈ పర్సన్ మీద నమ్మకం పోయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీద ఉన్న లవ్ ఇంకా మీకు అంత ఇంట్రెస్ట్‌గా అనిపించకపోయి ఉండొచ్చు. సో, ఇదంతా ఉంటుందనమాట. మీ లైఫ్‌లో మీరు బిజీగా ఉండడానికి ట్రై చేస్తా ఉండొచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్‌లో అయితే టవర్ అయితే ఉందండి. మేబీ నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉండొచ్చు. మీ పర్సన్ లైఫ్‌లో అదర్ పర్సన్ ఉండి ఉండొచ్చు. తను చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్‌కి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. మేబీ తన ఫ్యామిలీ మెంబర్స్ అనేది తనకి వేరే అదర్ పర్సన్‌ని కూడా తీసుకొని వచ్చి ఉంటారనమాట. కానీ ఈ పర్సన్ వారిని పట్టించుకోవడం లేదు. మిమ్మల్ని తలుచుకుంటా, మీ జ్ఞాపకాలని తలుచుకుంటా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. కొంతమంది అయితే నైట్ టైమ్‌లో చాలా ఏడవడం గానీ, లేదా కొంతమంది దూరంగా వెళ్ళిపోయి, ఒంటరిగా దూరంగా వెళ్ళిపోయి, అక్కడ ఏడ్చి, ఏడ్చి అలా ఉండడం, అలా గూడా చేస్తా ఉండొచ్చనమాట. నైట్ టైమ్‌లో ఎక్కువగా ఈ పర్సన్ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. నైట్ ఆఫ్ స్వార్డ్స్ చెప్పాను గదా! స్టార్టింగ్‌లో చెప్పాను. మీకు ఏదో గుడ్ న్యూస్ అనేది రాబోతుంది అని చెప్పాను కదా! డెఫినైట్‌లీ మీరు చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. క్లారిఫైర్. వావ్! సూపర్. మిమ్మల్ని ఎవరో ఒక పర్సన్ మేబీ కొంతమందికి న్యూ పర్సన్ అండ్ కొంతమందికండి మీ పాస్ట్ పర్సన్ వైపు నుంచి కూడా మీకు ఏదో గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఒకవేళ మీరు చాలామంది మ్యారేజ్ గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. అండ్ ఈ పర్సన్‌ని మర్చిపోవాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ డెఫినైట్‌లీ తనతో ఉన్నన్ని రోజులు ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు అనుకుంటే ఇంకా మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే డెఫినెట్లీ మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ అండ్ మంచి మనీ ఫ్లో ఉన్న పర్సన్, రిచ్ పర్సన్ అండ్ చాలా పెద్ద ఫ్యామిలీ ఉంటుందన్నమాట ఈ పర్సన్‌కి. అలాంటి ఫ్యామిలీ నుంచి కూడా ఈ పర్సన్ ఒక న్యూ పర్సన్ అనేది మీ లైఫ్‌లో రావడం అయితే జరుగుతుందండి. ఓకే. మీరేదో గుడ్ న్యూస్ అనేది మేబీ 3 డేస్ లోపల రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. సెలబ్రేషన్స్ జరగబోతుంది. వావ్! సూపర్. మ్యారేజ్. ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్సే చూస్తున్నారా? అనుకుంటే మీరు, మీ పార్ట్నర్ ఒకవేళ మీకు దూరమైపోయి ఉంటారు. అండ్ అండ్ మనీ పర్పస్‌గానే మీరు దూరమైపోయి ఉంటారు. అలాంటిది కూడా ఏదైనా జరిగింది అంటే డెఫినైట్‌లీ మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్‌లో వస్తారనమాట. అండ్ సింగిల్ పర్సన్ మీకు మ్యారేజ్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారా? మీరనుకున్న పర్సన్ చేతిలో మీరు చాలా మోసపోయి ఇంకా న్యూ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారా? అలాంటి వారు కూడా మీ లైఫ్‌లో అయితే ఒక న్యూ పర్సన్ అనేది రాబోతున్నారు. వితిన్ 3 డేస్ లోపల మీరు సెలబ్రేషన్స్ అనేది చేసుకోబోతున్నారు. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అని ఇక్కడ మెసేజ్ అయితే ఉంది. ఓకే. ప్రెజెంట్ మీరు వెయిటింగ్ మూడ్‌లో ఉన్నారు. ఏదో ఒక మిరాకిల్ నా లైఫ్‌లో జరిగిపోవాలి. నేను హ్యాపీగా ఉండాలి అని మీరు యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తా ఉన్నారు డైలీ అంటే డెఫినైట్‌లీ ఈ నిరాశ భావం నుంచి మీరు బయటపడబోతున్నారు అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే. కాబట్టి రీడింగ్‌ని క్లైమ్ చేసుకోండి. ఓకే. పేజ్ ఆఫ్ స్వార్డ్స్. చెప్పాను కదా! మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ కొంతమంది పాస్ట్ పర్సన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఈ పాస్ట్ పర్సన్ ఏంటి? మళ్ళీ మీ లైఫ్‌లో రావాలా? మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలా? అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. అండ్ ప్రెజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్స్ కూడా తనకి చాలా ఉంది. కాబట్టి మీ లైఫ్‌లో రావాలి అని కూడా తను ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఈ పర్సన్‌లో ఇమ్మెచ్యూర్ తనం ఉంటుందండి. తను ఏంటంటే పరిగెడతా ఉండడం అనమాట. స్టేబుల్‌గా నిర్ణయం ఈ పర్సన్‌కి తీసుకోవడం రాదు. ఓకేనా? తను ఈరోజు మీ గురించి ఆలోచిస్తే నెక్స్ట్ డే వేరే వారి గురించి ఆలోచిస్తారనమాట.
వేరే అమ్మాయి గానీ, వేరే అబ్బాయి గానీ అలా ఉంటుందనమాట. కొత్త కొత్త పర్సన్స్‌తో తను రిలేషన్ అనేది పెట్టుకుంటా ఉండడము, అండ్ ఎంజాయ్ చేస్తా ఉండడము. వారి ఫ్రెండ్స్ కావచ్చు, అండ్ లవర్స్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చండి మీరు. ఓకే. తనకి ప్రతిరోజు కొత్త కొత్త పర్సన్స్ అనేది కావాలి, అండ్ అలాంటిదేదో ఉంటుందనమాట. ఓకే. అంటే ఈ పర్సన్ ఈరోజు ఆలోచించింది రేపు ఆలోచించరండి మీ గురించి. ఓకే. తన లైఫ్‌లో తనకేదైనా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ ఉంది, ఏదైనా ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నారు, అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్, తన లైఫ్‌లో ఈ పర్సన్ ఏదైనా విషయంలో బాధపడుతున్నారంటే, ఆ టైంలో మాత్రం ఈ పర్సన్‌కి మీరు కావాలి. మీరు చాలా గుర్తుకొస్తారు. మిమ్మల్ని తలుచుకొని ఏడుస్తారు. ఎందుకంటే ఈ పర్సన్‌ని తను పెయిన్‌లో ఉన్నప్పుడు మీరెప్పుడూ దూరం కొట్టారనమాట. మీరు ఈ పర్సన్‌ని క్షమించడము, తనని దగ్గర తీసుకోవడం, మోటివేషన్ చేయడం, అండ్ ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి. సో, ఇదంతా మీరు ఒక మదర్ కేరింగ్ అనేది ఇస్తా ఉంటారనమాట. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండనివ్వండి మీరు. ఓకేనా? సో, ఇదంతా ఈ పర్సన్ తలుచుకొని బాధపడతా ఉంటారనమాట. ఓకే. ప్రెజెంట్ ఈ పర్సన్ అదే సిట్యుయేషన్‌లో ఉన్నారండి. మిమ్మల్ని తలుచుకుంటున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మీ గురించి ఎవరి దగ్గరో తను మాట్లాడుతా ఉండొచ్చు. మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నందుకు ఈ పర్సన్ ప్రెజెంట్ చాలా బాధపడుతున్నారండి. ఇంత మంచి పర్సన్‌తో నేను ఆ రోజు ఇలా గొడవ పడ్డాను, ఇలా అన్నాను, ఇలా తిట్టాను. సో, ఆ విధంగా ఈ పర్సన్ చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్‌కి మీరు ఒకవేళ కాంటాక్ట్ అవుతున్నారు అంటే, తనకి మీతో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అందుకనే ఈ పర్సన్ తను సైలెంట్ అయిపోతున్నారనమాట. మీకు సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ప్రెజెంట్ ఈరోజు రీడింగ్‌లో అండి మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీలింగ్‌లో ఉన్నారు. మీతో ఏదో విషయంగా ఈ పర్సన్ చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఉండొచ్చు. మిమ్మల్ని అనరాని మాటలు అని ఉండొచ్చు. మిమ్మల్ని చాలా చీప్‌గా చూసి ఉండొచ్చు. కానీ ఈరోజు చూడండి మిమ్మల్ని ఒక దేవత, ఒక దేవుడులాగా ఫీల్ అవుతున్నారు. ఆ రోజు అలా అనకపోతే బావుండు. ఈరోజు ఏ విధంగా ఈ పర్సన్‌కి రెస్పాండ్ అవ్వాలి? ఏం మాట్లాడాలి? అని ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారనమాట. మీతో మైండ్ గేమ్ ఆడారు. సో, నేను ఆ రోజు ఈ పర్సన్‌తో చాలా మైండ్ గేమ్ ఆడారు. నా వైపు తప్పు ఉంచుకొని, అండ్ నా లైఫ్‌లో వేరే అదర్ పర్సన్ ఉన్నా ఈ పర్సన్‌తో నేను ప్రవర్తించాను. తనని మోసం చేశాను అని ఈ పర్సన్ చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. ఈ మెసేజెస్ ఎవరిదో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకేనా? డెత్. డెత్ కార్డ్. డెత్ కార్డ్ రాంగానే మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఒక విధంగా అది చాలా మంచిది. ఓకే. వావ్! సూపర్. చెప్పాను కదా! డెత్ వచ్చింది అంటే ఇక్కడ గుడ్ న్యూస్ అనేది మీ లైఫ్‌లో ఆన్ ద వే అని అర్థం అనమాట. ఓకే. నెగటివిటీ ఏదైతే ఉందో అదంతా ఎండ్ అయిపోతుందనమాట. ఓకే. మీలో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ మీ పర్సన్‌లో కూడా ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. డెత్ కార్డ్ అనేది మనకి ఈ మధ్యలో చాలా వస్తుంది కదా! సో, ట్రాన్స్‌ఫర్మేషన్ మీ లైఫ్‌లో చేంజింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే. అతి త్వరలో మీరు అనుకున్న విధంగా మేబీ ఉండొచ్చు. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఫ్యామిలీస్‌తో హ్యాపీగా ఉండబోతున్నారు. గెట్ టుగెదర్ పార్టీస్‌లో పాల్గొంటున్నారు. అండ్ మీరెక్కడికి వెళ్ళినా ఫంక్షన్‌కి అటెండ్ అవుతున్నారా? లేదా గెట్ టుగెదర్ పార్టీకి అటెండ్ అవుతున్నారా? మీరు అక్కడ మీరు మాత్రమే ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉండబోతున్నారు. మీరే అందంగా ఉంటారనమాట. మీరు ఎంత మందిలో ఉన్నా మీరే అందంగా కనిపించడము, అండ్ మేల్ అయితే మీరే హ్యాండ్సమ్‌గా కనిపించడము, అండ్ అందరి కళ్ళు మీ మీద ఉండడం అనమాట. ఓకే. అరే! అమ్మాయి ఎంత బావుంది, అండ్ అరే! ఆ అబ్బాయి ఎంత బావున్నారు. సో, ఆ విధంగా ఫీలింగ్ అనేది ఉంటుందనమాట. ఓకే. అంటే మీరు చాలా అందంగా తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. అండ్ అందరి చూపు మీ మీద ఉండబోతుంది అనేది ఇక్కడ చూపిస్తుందనమాట. మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉండబోతున్నారండి. మేల్ అయితే ఎంపరర్ అని అనుకోండి. ఓకే. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ 10 ఆఫ్ కప్స్ అనమాట. మ్యారేజ్ కార్డ్ అండ్ కోరుకున్న పార్ట్నర్‌తో హ్యాపీగా ఉండడం, ఎంగేజ్‌మెంట్ జరగడం ఇదంతా జరుగుతుందనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఏదో ఫంక్షన్‌లో గూడా మీరు కోరుకున్న పార్ట్నర్‌ని మీరు చూడడం గానీ,
అండ్ తనతో మాట్లాడడం గానీ, అలాంటిదేదో జరగబోతుందండి. అండ్ ఆల్రెడీ మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తోనే డీల్ అవుతున్నారా అంటే, తన పక్కన తన లైఫ్ పార్ట్నర్ గూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. మీ పర్సన్ తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్‌లో చాలా నెగటివిటీ అనేది ఉందన్నమాట. ఓకే. అండ్ తనకి సక్సెస్ లేదు, గ్రోత్ లేదు. తన జీవితం ఎలా ఉంది అంటే ఎండిపోయిన ఎడారిలాగా ఉందన్నమాట. అంటే అక్కడ చెట్లు ఉండవు. అండ్ పచ్చని చెట్లు అనేది అక్కడ కనిపించవు గదా! అలాగే మీ పర్సన్ లైఫ్‌లో తనకి సక్సెస్ లేదు, గ్రోత్ లేదు, మనీ ఫ్లో లేదు. అన్ని విధాలుగా లాస్ అయి ఉన్నారు ఈ పర్సన్. ప్రెజెంట్ ఈ పర్సన్‌కి ఎలా ఉందంటే తనకి మీరు మాత్రమే దిక్కవుతారు. నాకు ఈ పర్సనే దిక్కేమో. ఈ పర్సన్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలేమో. ఈ పర్సన్ తప్ప నేను సహాయం చేసేవారు గానీ, అండ్ నాతో మాట్లాడేవారు గానీ ఎవరు లేరు. నన్నెవరు నమ్మరు గూడా అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. మేబీ తన ఇమ్మెచ్యూర్ తనం వలన అండ్ తన పిచ్చి చేష్టల వలన ఈ పర్సన్ అందరి నమ్మకాన్ని కూడా ఈ పర్సన్ కోల్పోయి ఉంటారనమాట. ఓకే. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా విధాలుగా బాధపెట్టి ఉంటారు. మీరు చాలామంది మూవ్ ఆన్ కూడా అయి ఉంటారు. మళ్ళీ నా పార్ట్నర్‌ని నా లైఫ్‌లోకి ఎలా తీసుకురావాలి అని గూడా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉండొచ్చు. ఓకే. డెఫినైట్‌లీ ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. తను అనుకున్న బంధంలో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట. మీతో బంధం కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ తన లైఫ్‌లో మేబీ థర్డ్ పర్సన్ ఉన్నారు అనుకుంటే ఈ పర్సన్‌ని థర్డ్ పర్సన్ పట్టించుకోవడం లేదండి. ఈ పర్సన్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, లైఫ్‌లో ఉన్నవారు ఈ పర్సన్‌ని అస్సలు పట్టించుకోరనమాట. నువ్వు ఏటిపోతే నాకేంటి? నేను సేఫ్‌గా ఉంటే చాలు. నేను హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటారనమాట తన లైఫ్‌లో ఉన్నవారు. ఓకే. తను చాలా బాధపడుతున్నారు. ఓకే. 1 మినిట్ అండి. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్నవారితో తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతుందండి. మేబీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్‌లో ఉన్నారు అంటే తన లైఫ్‌లో ఉన్నవారి పర్సన్‌ని అసలు కేర్ చేయడం లేదు. తనకి గౌరవం లేదు, పేరు అదంతా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. మేబీ తన లైఫ్ పార్ట్నర్ ఎవరైనా ఉన్నారు అంటే ఊరికినే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, ఊరికే ఈ పర్సన్ సూటిపోటి మాటలు అంటా ఉండడము, అండ్ ఈ పర్సన్‌కి కొంచెం టైం గూడా ఇవ్వకుండా విసుగు తెప్పించడము, మనశ్శాంతి లేకుండా ఈ పర్సన్ బతుకుతున్నారు. తన జీవితంలో అసలు మనశ్శాంతి అనేది లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఓకే. ఈ పర్సన్ ప్రెజెంట్ తన లవ్ అంతా మీకివ్వాలి. తను మిమ్మల్ని బాగా చూసుకోవాలి అనుకుంటున్నారండి. అది ఏ పర్పస్ అయినా మీరు తీసుకోండి. ఓకేనా? మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంతకుముందు ఈ పర్సన్ మీకివ్వలేదు. మీకు టైమ్ ఇవ్వలేదు, లవ్ ఇవ్వలేదు, కేరింగ్ ఇవ్వలేదు. అండ్ మీరు ఎన్ని సార్లు కాల్ చేసినా, మెసేజ్ చేసినా ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వకపోవడం. తనకెప్పుడైతే ఇష్టం అనిపిస్తుందో అండ్ పోన్లే కాల్ చేస్తే అయిపోతుంది గదా! మెసేజ్ చేస్తే అయిపోతుంది గదా! ఆ ఫీలింగ్ తనకు ఉండడం అనమాట. ఓకే. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక బెగ్గర్ లాగా చూసారండి నిజం చెప్పాలి అంటే. మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ అదే చూపిస్తుందనమాట. ఓకే. అంటే ఈ పర్సన్ మనసులో అంత హీనంగా మిమ్మల్ని చూసారు. ఈ పర్సన్‌కి మీతో అవసరం ఉన్నన్ని రోజులు అదంతా కనిపించలేదు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేసి అండ్ మిమ్మల్ని ఏటి జీవితాన్ని ఇచ్చారనమాట ఈ పర్సన్. ఓకే. మీరు మీరు ఎప్పుడైతే ఈ పర్సన్‌కి ఫ్లర్ట్ అయిపోయారో, ఆ టైంలో ఈ పర్సన్‌కి మీరు ఒక బెగ్గర్‌లాగా కనిపించారనమాట. అంటే ఈ పర్సన్ మీకు గుర్తుకొచ్చినప్పుడల్లా మీరు కాల్ చేస్తా, మెసేజ్ చేస్తా ఉంటే ఈ పర్సన్‌కి పోనీతి ఒక మెసేజ్ చేసేద్దాం. పోనీతి ఒక కాల్ చేసేద్దాం. ఆ విధంగా అనమాట తన బిహేవియర్. ఓకే. దానికి మీరు చాలామంది హర్ట్ అయ్యి, బాధపడి, తప్పనిసరి పరిస్థితిలో ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయ్యారు. అండ్ ఇలాంటి వారితో ఇంకా జీవితమే వద్దు. మిమ్మల్ని ఇంత చీప్‌గా చూస్తున్న పర్సన్‌తో మీరు జీవితాన్ని పంచుకోవడం ఏంటి అని మీరు చాలామంది హర్ట్ అయ్యారు. హర్ట్ అవుతున్నారు గూడా ప్రెజెంట్. ఓకే. కానీ మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని అలా చూస్తున్నారండి. ఒక బెగ్గర్‌ని చూసినట్టుగా చూస్తున్నారనమాట. చాలా హీనంగా చూస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. ఓకే. ఆల్రెడీ ఇది జరిగిపోయి గూడా ఉంటుంది. అండ్ జరిగే సిట్యుయేషన్ గూడా ఉంటుందనమాట కొంతమందికి. ఓకే.
ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్. ఆల్రెడీ పర్సన్ మిమ్మల్ని చాలా విధాలుగా హర్ట్ చేసి ఉండి మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు, మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీతో రీయూనియన్ కూడా చేయాలి అనుకుంటున్నారు. తను చాలా స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ పర్సన్ తన లైఫ్లో మీరు లేకున్నా తనకి ఫరక్ పడదు, మీరు ఉంటే ఎంత పోతే ఎంత. తన గురించి చాలామంది ఉంటారు, ఆప్షన్స్ ఉన్నారు. మీరు కాకుండా తన లైఫ్లో ఇంకెవరు ఉండరా? చాలామంది ఉంటారు. ఈ పర్సన్ నాకు ఉండాలని అంత అవసరం ఏముంది అని మిమ్మల్ని చాలా హీనంగా చూసారండి. కానీ ఈ పర్సన్ క్యారెక్టర్ తెలుసుకున్నారా? లేదా ఈ పర్సన్ ఎప్పుడు ఇంతే కానీ మీరే నమ్మి మోసపోయారని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో అండ్ మీరు ఎప్పుడైతే మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఈ పర్సన్ ఇంకా స్టక్ అయిపోయారనమాట. మేబీ మిమ్మల్ని వదిలేసి తను హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారు, కానీ హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఈ పర్సన్. మీరు పదే పదే ఈ పర్సన్కి గుర్తుకొస్తున్నారు. నైట్ టైంలో కూడా కావచ్చు. మీ నేమ్స్ కనిపించడం కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఇద్దరి మధ్యలో ఏదైనా సాంగ్స్ ఉండడం కానీ, మీ ఇద్దరికి సంబంధించి ఏదైనా ప్లేస్ ఉండడం కానీ, అలాంటిది ఏదో మీ ఇద్దరి మధ్యలో ఉంది. ఓకే, అది చూసినప్పుడల్లా ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. మిమ్మల్ని మర్చిపోదాము అని అనుకున్నా మర్చిపోలేని సిచ్యువేషన్ అనమాట ఈ పర్సన్కి. ఓకే, మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్, మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు. చాలా ఫ్యాషన్ ఉంది ఈ పర్సన్కి. ఇక్కడ లవ్ కంటే ఫ్యాషన్ అనేది ఎక్కువ చూపిస్తుంది అనమాట. మీతో ఎలాగైనా సరే ఇప్పుడు రీయూనియన్ కావాలి ఈ పర్సన్కి, మీ లైఫ్లో రావాలి. ఓకే, సెలబ్రేషన్స్ అనేది కావాలి. డెవిల్ ఎనర్జీ, ఒక లస్ట్ ఎనర్జీతో ఉన్నారు ఈ పర్సన్. మళ్ళీ మీకు మేబీ మీ టచింగ్ కానీ అదంతా ఈ పర్సన్ ప్రజెంట్ చాలా మిస్ అవుతూ ఉండొచ్చు. మీరు చాలా రొమాంటిక్గా మాట్లాడే విధానం కానీ ఇదంతా ఈ పర్సన్ ప్రజెంట్ చాలా మిస్ అవుతున్నారనమాట. నన్ను పట్టించుకోవడం లేదు అని పర్సన్ ప్రజెంట్ ఒక డెవిల్ ఎనర్జీలో ఉన్నారు మీ మీద. ఓకే, జడ్జ్మెంట్. ఓకే, మీ పర్సన్లో తన క్యారెక్టర్, ఈ పర్సన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే మనం యూజ్ చేసే లాంగ్వేజ్ అంటే దొంగ అని చెప్పచ్చు అండి. ఓకే, తన అవసరం తీరుగా ఉండి తన అవసరం తీరగానే పారిపోవడం అనమాట. ఒక పర్సన్ని మోసం చేయడానికి తనకి చిటికెలో పని ఈ పర్సన్కి. ఓకే, అలాంటి క్యారెక్టర్ అయితే మీ పర్సన్కి ఉంటుందండి. తనలో చాలా ఇన్మేచ్యూర్ తనం ఉంటుంది ఈ పర్సన్కి. ఓకే, తన అవసరం ఎప్పుడైతే తీరుతుందో తను లెక్క కూడా చేయరనమాట. నిర్దాక్షిణ్యంగా ఈ పర్సన్ కట్ చేసుకుంటారు అండ్ ఇంకెక్కడికో వెళ్ళి అదర్ పర్సన్ని మీట్ అవ్వడం, వారితో రిలేషన్ పెట్టుకోవడం అండ్ తను వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. తన చుట్టూ చాలామంది ఉంటారు ఈ పర్సన్కి. ఓకే, మీరు ఈ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారండి. మిమ్మల్ని ఈ పర్సన్ ఇప్పుడు కాంటాక్ట్ అవుతే మీ యాక్షన్ ఎలా ఉంటుందంటే కత్తి పట్టుకొని రెడీగా ఉంది కదా ఇక్కడ ఫీమేల్, ఆ ప్లేస్లో మీరు మేల్ని కూడా తీసుకోవచ్చు. అంటే ఆ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ పర్సన్ అంత కోపంగా ఉన్నారు, నేను ఇప్పుడు వెళ్ళిన ఈ పర్సన్ నేను చేయని దూరం పెడతారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తన మీద మీకు చాలా కోపం ఉంది అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ తనకి రీయూనియన్ కావాలి, విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి. ఏం చేయాలి, ఎలా రావాలి, ఎలా నమ్మించాలి, ఇదంతా ఈ పర్సన్ ప్రజెంట్ చాలా ఫీల్ అవుతున్నారనమాట. చాలా ఆలోచిస్తున్నారు. జడ్జ్మెంట్, ఇలా అయితే కుదరదు, ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి డెఫినెట్లీ. లేకపోతే ఈ పర్సన్ దూరం అయిపోతారు, నన్ను డెఫినెట్లీ మర్చిపోతారు, తను వేరే పర్సన్తో తను కనెక్ట్ అయిపోతారు అని పర్సన్ భయపడతా కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఉన్నవారు ఎలా ఉంటారు అంటే ఈ పర్సన్ ఎక్కువగా పట్టించుకోరండి. అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్న రిలేషన్లో తను కాంప్రమైజ్ కూడా అవుతూ ఉంటారనమాట. అండ్ తన లైఫ్లో ఉన్న వారిని ఈ పర్సన్ చాలా బాగా చూసుకుంటారండి. కానీ ఆపోజిట్ పర్సన్ ఈ పర్సన్ని అంత కేర్ చేయరనమాట. ఓకే, వారు హ్యాపీగా ఉన్నారా లేదా, వారు సేఫ్గా ఉన్నారా లేదా అంతవరకే చూసుకుంటారు, కానీ ఈ పర్సన్ని అక్కడ పట్టించుకోరు, తనకి వాల్యూ ఉండదు. కాబట్టి ఈ పర్సన్ మీ వైపుకి వస్తున్నారు. ఓకే, అంటే అక్కడ లవ్, కేరింగ్ అదంతా ఉండదు. వారి అవసరాలే ఈ పర్సన్ తీరుస్తారు, కానీ
ఈ పర్సన్ అవసరాలు తీర్చడానికి మీరుంటారనమాట. ఓకే. అది ఎనర్జీ అండి. ఓకే. ఇప్పుడు అన్ని రాసుల వారికి చూసేస్తాం. అండ్ ఇక్కడ రాసుల పరంగా అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. డెఫినెట్‌లీ మీ లైఫ్‌లో చాలా స్ట్రాంగ్ పర్సన్ వస్తున్నారు. చాలా ఫ్యాషన్‌తో వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ చూడండి, మీరేదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఆలోచించి తీసుకోండి అని ఇక్కడ మెసేజ్ అయితే ఉంది. ఓకేనా? మీరు తీసుకుపోయే నిర్ణయం మీకు ఫ్యూచర్‌లో అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీకు కరెక్టా? కాదా? అనేది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే. చెప్పాను కదా! ఈ పర్సన్‌లో ఇమ్మెచ్యూర్‌తనం ఉంటుంది. తనకు అవసరం ఎప్పుడైతే తీరుతుందో మిమ్మల్ని కట్ చేసుకోవడం, మీ లైఫ్ నుంచి పారిపోవడం అలా ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే. పిల్లి పాలు తాగకుండా నన్నెవరు చూడడం లేదు అనుకుంటుంది కదా! మీ పర్సన్ కూడా చేయాల్సినవన్నీ చేస్తారు. అది మీకు తెలుసు. తన లైఫ్‌లో ఉన్నవారు అదర్‌కి తెలుసు. కానీ అందరూ నన్ను గమనిస్తున్నారు అని పర్సన్‌కి తెలీదనమాట. ఓకే. ఓకే అండి. ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది? అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు? మేషరాశి వారు, మీ లైఫ్‌లోకి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ వస్తారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ రీయూనియన్ అవుతుంది. అండ్ వృషభ రాశి వారు, మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ ఉంది. అండ్ మిథున రాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. అండ్ లాంగ్ డిస్టెన్స్ నుంచి ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ గురించి, మీ ఫ్యామిలీ కావచ్చు, ఏదైనా ఉండనివ్వండి. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు, మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకుంటారండి. రీయూనియన్ ఉంది. మీ పాస్ట్ పర్సన్‌తో చాలా హ్యాపీ ఉంటారు. ఓకే. అండ్ సింహరాశి వారు, మీ పర్సన్‌ని మీరు స్పై చేస్తా ఉన్నారు. ఈ పర్సన్ ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా? లేదా ఎవరితో మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇదంతా మీరు గమనిస్తా ఉన్నారనమాట. ఓకే. అండ్ కన్యా రాశి వారు, చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీతో మీరు. అండ్ గెట్ టుగెదర్ పార్టీస్ అండ్ టెంపుల్స్‌కి విజిట్ చేయడం ఇదంతా జరుగుతుందనమాట. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. తులారాశి వారు, మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ మీరు ఎలాంటి ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి మీకు అర్థం కాదనమాట. చాలా కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ ధనురాశి వారు, మీ లైఫ్‌లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతా ఉన్నారండి మీరు. అండ్ ఏదో విషయంగా మోసపోయి కూడా ఉంటారనమాట. బాధపడుతున్నారు. ఓకే. అండ్ మీనరాశి వారు, ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవచ్చండి ఈరోజు. ఓకే. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.